అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది కేవలం సినీ ఫీల్డ్కో లేకపోతే పాలిటిక్స్కో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకో వైసీపీ శ్రేణులకో సంబంధించిన అంశం కాదు. ఇది ప్రతి ఒక్క సామాన్యుడి జీవితంలో ప్రతి ఒక్క స్నేహితుల మధ్యలో జరుగుతున్న ఇన్సిడెంట్. డెఫినెట్గా ఈ వీడియో ఎవరు చూసినా మీ ఫ్రెండ్స్కి మీ వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఇది షేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత యూనిక్గా అంత జనరలైజ్డ్గా ఉంటుంది ఈ వీడియో. విషయం ఏంటంటే యాక్టర్ అలీ అండ్ అట్లనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి, వీళ్ళ బాండింగ్ గురించి సినిమా ఫీల్డ్లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా తెలుసు. చాలా బాగా అంటే చాలా 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 బాగా తెలుసు. అండ్ అట్లనే ఈ అలీ అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి పాలిటిక్స్లోకి వచ్చేసరికి వీరిద్దరి మధ్యలో ఆ వచ్చిన ఎడబాటు గురించి, ఆ తర్వాత వీరిద్దరి మధ్యలో కుదరని ఆ కూర్పు గురించి, వీళ్ళ మధ్యలో జరిగిన ఆ మిస్అండర్స్టాండింగ్స్ గురించి కూడా పాలిటిక్స్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ సందర్భంలో నేను కూడా కొన్ని మాటలు మాట్లాడినా. ఏమని? ఎస్, పవన్ కళ్యాణ్ అలీకి ఉన్నది ఫ్రెండ్షిప్ వేరు అండ్ పాలిటిక్స్ వేరు. ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, ఎవరికి నచ్చినోడికి వాడు మద్దతు ఇచ్చుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పార్టీ పెట్టిండు కాబట్టి అలీ సచ్చినట్టు పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వాలని ఎక్కడ రూల్ లేదు కదా. అలీకి నచ్చిన విధంగా అలీ బతకొచ్చు, అలీకి నచ్చిన పార్టీకి ఆయన మద్దతు ఇచ్చుకోవచ్చు కదా అని చెప్పి మాట్లాడిన వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. కానీ ఎక్కువ మంది నన్ను ఆ టైంలో విభేదించారు. అలీని ఘోరంగా టార్గెట్ చేసిళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకనేది నాకు పూర్తిగా ఆ టైంలో అర్థం కాలే. బట్ అది అర్థం చేసుకోవడానికి నాకు ఇంచుమించు ఒక 5 సంవత్సరాల టైం పట్టింది. నాకు లాస్ట్ ఇయర్ ఎండింగ్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. నాకు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు పడిన నొప్పి, ఆ బాధ, ఆ వేదన, ఆ కష్టం ఏందో నాకు కళ్ళారా కనిపించింది. ఇది పవన్ కళ్యాణ్ జరిగిందా, దేశ్ముఖ్ జరిగిందా, ఇంకోటి జరిగిందా కాదు. మీ లైఫ్లో కూడా ప్రతి ఒక్కడికి జరుగుతున్న విషయం ఇది. ప్రతి గ్యాంగ్లో ఒకడు ఒక బిగ్ డ్రీమ్ కనేటోడు ఉంటాడు, ఒక పెద్ద కళను కంటాడు. ఆ కళను సాధించడానికి వాడు ఖచ్చితంగా ఆ వైపుకి అడుగులేస్తూ ఉంటాడు. ఆ టైంలో వాడి స్నేహితులు వాడికి మద్దతు ఇవ్వాలని ఆశించడం ప్రతి ఒక్క సామాన్యుడికి అదొక ఆశ తప్పదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్ విషయంలో నా స్నేహితులు కనుక నాకు మద్దతు ఇచ్చి ఉంటే, నాకు సాయం చేస్తానని ముందుకు నేను వస్తా ఎలక్షన్ మూమెంట్ వరకు అని చెప్పి ఖచ్చితంగా నా వైపుకి అడుగులేస్తుంటే నేను ఇలా గ్రామ పంచాయతీలో ఒక వార్డు మెంబర్ కాదు, ఒక సర్పంచ్ కూర్చునేటోని. ఇవాళ జీపీ మొత్తానికి నేనే ఒక హెడ్ అయ్యి బాస్ అయ్యేటోని, గ్రామ ప్రథమ పౌరుడని అయ్యేటోని. ఈరోజు ఒక సీసీ రోడ్డు కాంట్రాక్ట్ రావాలన్నా, ఒక రోడ్ వేయాలన్నా, ఎమ్మెల్యే ఫండ్స్ తీసుకురావాలన్నా, జీపీకి వచ్చే నెల ఫండింగ్ అయినా, ఎంపీ నుంచి వచ్చే స్పెషల్ ఫండ్స్ అయినా ప్రతిదీ నా చేతుల మీదుగా నడిచేది. బట్ నాకు పీక్ మూమెంట్లో నా స్నేహితులు హ్యాండ్ ఇచ్చిళ్ళు. అందువల్ల నేను కంప్లీట్గా ఇప్పుడు చెప్తాను, కొంతమందితో నేను మాట్లాడతాను కానీ అది మాటల వరకే, జస్ట్ మాటల వరకే. కొంతమందిని అయితే కంప్లీట్ కట్ చేసి పడేసిన. ఎందుకో చెప్తా. ఎందుకంటే ప్రతి గ్యాంగ్లో ఒకడు పెద్ద కళ కంటాడు, ఆ కళను సాధించడానికి వాడు అడుగులేస్తూ ఉంటాడు. ఆ మూమెంట్లో వాడు ఖచ్చితంగా మన బంధువుల దగ్గర నుంచి కానీ, మన స్నేహితుల దగ్గర నుంచి కానీ వాడు మద్దతుని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఖచ్చితంగా ఆ టైంలో మనం వాడికి సహకరించాలి, వాడిని ఎంకరేజ్ చేయాలి. వాడికి ఏ విధంగా మనం అండదండగా ఉండగలుగుతామో ఆ విధంగా, అది ఫైనాన్షియల్ కూడా కావచ్చు, ఖచ్చితంగా వాడికి మనం ఆ టైంలో సహకరించాలి. నా దగ్గర ఇంత ఉందిరా, ఇంతకు మించి నేను బయట నుంచి తెచ్చి మళ్ళీ నేను తీర్చలేను, సరే నీకు వీలైతే ఇవ్వు, లేదంటే ఇవ్వకు, బట్ నీ లక్ష్యం వైపు అయితే నువ్వు వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఆ పొజిషన్కి వెళ్తే ఖచ్చితంగా నువ్వు నాకు హెల్ప్ చేస్తావు, చేయకుండా అయితే ఉండవు కదా. నేను నీకు ఇప్పుడు నువ్వు మొదటి దశలో ఉన్నావు కాబట్టి నేను నీకు సహకరిస్తే నువ్వు ఆ పొజిషన్కి వెళ్ళినాక డెఫినెట్గా నాకు లిఫ్ట్ ఇస్తావు, కాబట్టి ఇబ్బంది ఏం లేదని చెప్పి ముందుకు తోయడం ఒక స్నేహితుడి ప్రథమ ధర్మం. అయితే ఈ విషయాన్ని కొంతమంది చూసినాం కదా. ఒక్కసారి అలీ మాట్లాడే మాటలు వినండి, విన్న తర్వాత మనం మిగతాది డిస్కస్ చేద్దాం.
అనుకోలే. అనుకున్న పరిస్థితుల్లో ఒకసారి నన్ను తీసుకెళ్ళారు, వెళ్ళాను, కండువా కట్టారు. అది 99లో. 20 సంవత్సరాలు ఒకే పార్టీలో ఉన్నా. నేనేం ఆశించలే. నేను కానీ ఆశించుంటే 1 సంవత్సరం 2 సంవత్సరం తర్వాత బయటకు వచ్చాడు. అట్టాగని చెప్పి రికగ్నైజ్ చేయకుండా 5 సంవత్సరాలకు ఒక్కసారి వాడుకొని వదిలేస్తే నీకు ఎలా ఉంటుంది? హట్టింగ్ ఉంటుంది. సపోజ్ నా ప్లేస్లో మీరు ఉంటే ఏమనుకుంటారు? డెఫినెట్లీ ఎందుకు నీకు రాజకీయం, నాకున్న పని చాలా. నేను పని మానుకున్నాను కదా. పని మానుకొని వచ్చి ఆ టైంలో ఎంత క్యాన్వాసింగ్ చేశారు చాలా. ఓకే, ఇంత రికగ్నైజ్ ఉన్న నేను, ఇంత పేరున్న నేను, అది నీ భ్రమ, నీ ఊహ. నీ పేరుతోటి, నీ రికగ్నైజేషన్ తోటి ఓట్లు పడవు అది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో నీ మొహం చూసి ఓట్లు పడవాలి, నీ కమ్యూనిటీ చూసి కూడా పడవు. చెప్తావు విను. వర్గానికి చెందిన నీ వర్గాన్ని చూసి, నీ ఫేస్ను చూసి, నీ యాక్టింగ్ను చూసి నీకు అక్కడ ఓట్లు పడవాలి. నువ్వు ఎక్కువ అతిగా ఎక్స్పెక్ట్ చేసినావు వైసీపీలో. జస్ట్ కరేపాల తీసేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది. ఆ బాధ నేను చాలా చూసా 20 సంవత్సరాలు చూసా. వద్దనుకున్నా, మళ్ళీ ఇంకొక దాంట్లోకి వెళ్ళా. సేమ్ వద్దనుకున్నా, పేషెంట్ తీసుకున్నాను, బంద్ క్లోజ్, అవసరం లేదనుకున్నాను. అవసరం లేదు, ఎందుకంటే నా పనులు అనుకొని, నా ఇన్కమ్ అనుకొని, నాకు ఫుడ్ పెట్టింది సినిమా, రాజకీయం కాదు, ఏ పొలిటీషియన్ కాదు. సో నేను దాన్ని నమ్ముకున్నాను కాబట్టి దాంట్లోనే ఉన్నాను. సో అట్టాగా నేను వద్దు అనుకున్నా, పేషెంట్ తీసుకున్నా, పోలీసు. ఎస్, మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అలీ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత కూరలో కరివేపాకులాగా తీసి పడేసిల్లని చెప్పి అంటున్నాడు. ఇతనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా మద్దతు ఇవ్వట్ల. కామెంట్స్లో చాలామంది నెగిటివ్గానే మాట్లాడతారు ఇతని గురించి. ఆ నెగిటివిటీ ఎందుకు అనేదే నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మనిషికి ఒక పెద్ద కలకన్నోడు ఎవ్వడున్నా కానీ వాడికి ఖచ్చితంగా మనకు చేతనైన సహాయం మన స్నేహితుడికి మనం చేసి తీరాల. అట్లా చెయ్యకపోతే ఖచ్చితంగా మనం స్నేహానికి మనం ద్రోహం చేసిన వాళ్ళమే అవుతాం. పవన్ కళ్యాణ్ నిన్ను పిలిచి రాలి నా దాంట్లోకి అని చెప్పి ఆహ్వానించాడు. నీకు చెప్పి పార్టీ పెట్టడు. తెలుసో తెలవకో ఆయన పార్టీ పెట్టిండు, ఒక అడుగు ముందుకేసిండు. నీకు చేతనైతే వెళ్ళి సహకరించు 100%. సహకరించకపోగా మీ స్నేహితులమే మాది అది ఇదే ఇది అదే, ఈ బుగ్గ ముచ్చట్లు నడవు. ఎందుకంటే ఒక మనిషికి పీక్ స్టేజ్ ఓన్లీ 1 టైం, ఒకేసారి లైఫ్ టైంలో 1 టైమే వస్తుంది. ఏదో అంటారు చూసినావా, లైఫ్ టైం సెటిల్మెంట్ రా అని చెప్పి, అది ఒకేసారి వస్తుంది లైఫ్లో. 2019లో పవన్ కళ్యాణ్ అటువంటి నిర్ణయం తీసుకొని ఒంటరిగా అడిగేసాడు. ఆ టైంలో వాడితోటి ఎవడెవడైతే అడుగులేసిండో వాడే పవన్ కళ్యాణ్కి సంబంధించినవాడు. ఆ రోజు నువ్వు వైసీపీలోకి పోయిన తర్వాత, ఆ రోజు ఇంకో పార్టీలోకి పోయిన తర్వాత, ఇంకో వైపు జారుకున్న తర్వాత, ఈరోజు డిప్యూటీ సీఎం అయిన తర్వాత డిప్యూటీ సీఎం తాలూకా అంటే నాలుక చీరాలనిపిస్తుంది. నాది ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పోస్టింగ్, నాది చిన్నదంటే చిన్న పోస్టింగ్ చాలాది. ఆ పోస్టింగ్కే నాకు తల తిరిగిపోయింది. నాకు అరే ఎవడు మనోడు, ఎవడు బయటోడు అసలు. నాకు నిజం చెప్తాను, ఆ టైంలో అసలు రజక్ నుంచి నేను అది ఎక్స్పెక్ట్ చేయలే. ఒక వీడియో పెట్టి నా కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తాడని నేను అనుకోలే అసలు. రజక్ ఎలక్షన్లో నేను అడగలే అసలు అతనికి నేను చెప్పను కూడా చెప్పలే. నా వీడియో బయట చూసిండు, మనోడు నోరు తెరిచి మనల్ని అడగాల, మన తోటి జన సైనికుడు, మన తోటి పీకే ఫాలోవర్ కల్ట్, అతను ఇబ్బందుల్లో ఉన్నాడు, అతను అడగలేక అడుగుతూ ఉన్నాడు, ఖచ్చితంగా అతనికి సాయం చేయండి అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేసింది నా గురించి రజక్. తర్వాత నేను నా ఊళ్ళో జరుగుతుంది ఇట్లా ఎలక్షన్ అని చెప్పి నేను వీడియో పెడితే ఆ వీడియోకి కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు మనోళ్ళు. నేను ఇక్కడ వార్డు మెంబర్ అయ్యానంటే నాకు తెలిసి ఇక్కడ ఓటర్లు ఎంత ముఖ్యమో నాకు ఆ రోజు మీరు చేసిన హెల్పింగ్ కూడా అంతే ముఖ్యమైంది. నా చుట్టుపక్కల నా స్నేహితులు నాకు ఒక టైంలో హెల్ప్ చేస్తారు అనుకున్న వాళ్ళు ఎవరు కాదు ఇక్కడ రీజన్. ఒకటి మీరు, 2 ఓటర్లు, ఇంతే. ఇంతకు మించి పక్కన ఎవరు కాదు. సరే నాకు సహకరించిన బ్యాచ్ ఉంటుంది, 10-20 మంది ఉన్నారు వాళ్ళు యూత్, అది వేరు.
కానీ లైఫ్ టైం నీతో పాటు ఉంటా, జీవితంలో నీతో పాటు జర్నీ చేస్తా, నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే, మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయాలి జీవితంలో. జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ అలీ ఎట్లా ఉన్నారో, ఫ్రెండ్షిప్ వాళ్ళది ఎట్లా ఉందో ఆ రేంజ్లో ఉండాలి మందని చెప్పి డైలాగ్స్ చెప్పినోడు ఎవరు నాకు సాయం చేయాలి. ఇవాళ అలాంటి వాళ్ళని నిజంగా నేను ఇట్లా తీసి పడేస్తాను. టు బి హానెస్ట్గా మాట్లాడతాను. అంత బలిపోయింది నీకు వార్డు మెంబర్కి అని మీరు అనొచ్చు. అక్కడ పొజిషన్ కాదు మీరు చూడాల్సింది, ఆ మూమెంట్. అది ఒకేసారి వస్తుంది లైఫ్లో. ఆ ఒక్కసారి వచ్చినప్పుడు మనలో ఎంత వీలైతే అంత కూడగట్టి మనోడికి మనం మన శక్తిని దారబోయాలి. వాడికి మనలో ఉన్న ఎనర్జీని వాడికి ఇవ్వాలి. మన దగ్గర ఉన్న ఆర్థిక బలాన్ని కూడా మనం వాడికి అందివ్వాలి. అట్లా అందివ్వలేకపోతే యాజ్ ఎ ఫ్రెండ్గా ఫెయిల్ అయినట్టే. అలాంటి ఫెయిల్ అయిన ఫ్రెండ్షిప్ ఇంకా లైఫ్లో అవసరం లేదు. ఎస్, ఈ అలీ సంగతి కూడా అదే. నేను చెప్పబోయేది కూడా ఫైనల్గా అదే. ఇట్లాంటి అలీలు చాలామంది జీవితాల్లో ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు మళ్ళీ సెకండ్ ఛాన్స్, థర్డ్ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వన్ టైం అంతే. ఆ పీక్ మూమెంట్లో మీతో వచ్చినోడే మీ వాడు. ఇది చేస్తే నేను సెటిల్ అవుతా, ఇది చేస్తే నేను సక్సెస్ అవుతా అనుకొని నువ్వు ముందడుగు వేసేటప్పుడు నీతో పాటు వచ్చి నిలబడ్డోడే నీ ఫ్రెండు. నీతో పాటు వచ్చి నీ అడుగులో అడుగేసేటోడే నీ ప్రాణ స్నేహితుడు. అంతే తప్పితే మిగతా వాళ్ళంతా త్రాష్. అవసరం లేదు అలాంటిది. ఆ చెత్తతోటి పనే లేదు. ఇలాంటి చెత్తలు 100 మంది పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, వస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్కడే పర్మనెంట్ మనకి. ఇప్పుడు కూడా అతనితో ఉన్న వాళ్ళంతా అతనుల్లా కాదా అనేది భవిష్యత్తు కాలం చెప్తుంది. అది ఇప్పుడు మనం అందరి గురించి మనం ఇప్పుడే డిస్కస్ చేయలేం. బట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఇట్లాంటి అలీలు చాలామంది ఉంటారన్నమాట. అదే నేను చెప్పాలనుకున్న ఉద్దేశం. అందుకే జనరలైజ్డ్గా ఉంటుంది ఈ వీడియో అని చెప్పింది నేను అందుకోసమే. ఈ అలీ ప్లేస్లో అలీలాగా ఇంకొకటి కూడా చేసిండు మన దాంట్లోనే. అది పేరు నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుసు ఆ పేరేందో. ఆడు కూడా ఎంత కాదనుకున్నా మా బంధువులు, మా రక్తం, మా బ్లడ్ అయ్యి వద్దురా నాయన. ఓన్లీ ఆ పీక్ మూమెంట్లో నువ్వు పక్కనుంటేనే మనోడు. నీ దారి నువ్వు చూసుకొని నీకు నచ్చినోడికి నా ఫ్రెండ్షిప్ వేరు, పాలిటిక్స్ వేరు, నాకు నచ్చిన వాళ్ళకి నేను చేసుకుంటా, నాకు నచ్చిన కాడికి నేను పోతా అన్నప్పుడు నేను స్టార్టింగ్లో అవును కదా అదే నిజమే కదా అనుకున్నా. కానీ కాదు, ఆ పొజిషన్కి, ఆ దిక్కు తోచని స్థితికి, ఆ పీక్ మూమెంట్లోకి, ఆ వన్ టైం సెటిల్మెంట్లోకి దిగిన తర్వాత మనతో వచ్చినోడే మనోళ్ళలాగా కనిపిస్తాడు. పక్క సైడ్ వెళ్ళిండంటే వాడు మనోడు కాదు. ఇదే నిజం. ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఇంకోడు మనకు కనిపించాడు. ఈ డైలాగులన్నీ డైలాగుల వరకే. అది వేరు, ఇది వేరు, ఇది వేరు కాదు. అక్కడ ఉన్నది వాడే, ఇక్కడ ఉన్నది వాడే, ఫ్రెండ్షిప్లో ఉన్నది వాడే, ఈ లైఫ్ యాంబిషన్లో ఉన్నాడు వాడే. ఇంకా లైఫ్లో సక్సెస్ అవుతూనే వాడిని ఫ్రెండ్లాగా కంటిన్యూ అవుతాడు. ఆ ఫ్రెండ్షిప్ వేరు బొక్క, ఆ లైఫ్ టైం యాంబిషన్ వేరు బొక్క, నేను ఫ్రెండ్షిప్ ఇటుంటా, లైఫ్ టైం యాంబిషన్ ఇవి చల్లవు. ఉంటే అటన్నా లేకపోతే ఇటన్నా, అటు ఇటు ఉంటానంటే ఇటు కాకుండా ఇట్లా పోతారు. కూరల కరివేపాకు కాదు కదా అసలు. పోతారు ప్రతి ఒక్కడు పోతారు. నేను ఎవరి గురించి చెప్పినో మీకు అర్థమై ఉంటే కామెంట్ రాయండి. థ్యాంక్ యూ. జై హింద్.